బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ లో సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ తనిఖీలు చేపట్టినట్టు తెలుస్తుంది. హైదరాబాద్ అశోక్ నగర్లోని ఇంటితో పాటు ఏకకాలంలో 10 చోట్ల ఏసీబీ సోదాలు చేపట్టింది. సాహితీ ఇన్ఫ్రా కేసులో విచారణ అధికారిగా ఉమామహేశ్వరరావు ఉన్నారు. హైదరాబాద్లో ఒక 6-7 ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి. దానిలో భాగంగా ప్రస్తుతం మనము అశోక్ నగర్లో ఉన్నటువంటి చిక్కడపల్లి అశోక్ నగర్లో ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్ దగ్గర అశోక్ అపార్ట్మెంట్ దగ్గర ఉన్నాం. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ ఇంటిలో ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని చెప్పేసి సిసిఎస్ సంబంధించినటువంటి ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇంట్లో ప్రస్తుతం సోదాలు జరుగుతున్నాయి. దాదాపు ఏసీపీ అధికారులు వచ్చి దాదాపు ఒక 1 అవర్ బిఫోర్ వచ్చి ఈ సోదాలు చేస్తున్నారు. అయితే అశోక్ నగర్ ఇంట్లో ఇప్పుడు ప్రస్తుతం లోపల అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయితే స్నేహితులు, బంధువులు మొదలైన వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అన్ని ఇంట్లలో ఒకేసారి వాళ్ళు సోదాలు నిర్వహిస్తున్నారు. గంటకు పైన ఇప్పుడు సోదాలు జరుగుతున్నాయి. మరొక గంట నుంచి 2 గంటలు సోదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆయన ఎటువంటి ఆస్తులు సంపాదించారు, ఎటువంటి అక్రమ ఆస్తులు సంపాదించారని చెప్పేసి వాళ్ళు తనిఖీలు చేస్తున్నారు. అయితే సాహితీ ఇన్ఫ్రా కేసులో అంటే గతంలో ఉన్నటువంటి సాహితీ ఇన్ఫ్రా కేసు ఏదైతే ఉందో దాని విచారణలో ఈ ఉమామహేశ్వరరావు ఎవరైతే ఉన్నారో ఈయన దానికి అధికారిగా కొనసాగాడు. కాబట్టి అందులో భాగంగా ఇతను అక్రమ సంపాదన చేశారని చెప్పేసి ఆయన పైన ఉన్న ఆరోపణతో ఆయనపై ఏసీపీ దాడి నిర్వహిస్తున్నారు. సో దానిలో భాగంగా ఈరోజు వాళ్ళు తనిఖీలు చేస్తున్నారు. ఆయన లోపల ఉన్నారు, వాళ్ళని ప్రశ్నిస్తున్నారు కూడా. మరి కాసేపట్లో ఇంకో 1-2 అవర్స్లో ఆయనను బయటికి తీసుకెళ్తారా, ఆ ఏసీపీ సోదాల్లో వాళ్ళకి తేలిన విషయాలు ఏంటి, మళ్ళీ అంశాలు మళ్ళీ కొద్దిసేపట్లో తేలనున్నాయి. హైదరాబాద్ లో సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇంట్లో ఏసీబీ సోదాలు చేపట్టింది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ తనిఖీలు చేపట్టినట్టు తెలుస్తుంది. హైదరాబాద్ అశోక్ నగర్లోని ఇంటితో పాటు ఏకకాలంలో 10 చోట్ల ఏసీబీ సోదాలు చేపట్టింది. సాహితీ ఇన్ఫ్రా కేసులో విచారణ అధికారిగా ఉమామహేశ్వరరావు ఉన్నారు.